నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరులో మెట్రో సిటీ అంత డెవలప్మెంట్ చూస్తున్నాం కదండి. కానీ అదేనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అభివృద్ధి ఉంటే ఇటువంటి అభివృద్ధి పదాలు అందరికీ సంబంధితంగా అందుతాయి. మరి ఈ ఒక్క వైభోగం ఆంధ్ర ఎస్పెషల్లీ మా వైజాగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ చాలా చాలా కంఫర్ట్గా ఉంటుందండి. వస్తే కనుక అంటే ఈ మెట్రో ట్రైన్ కానీ అందుబాటులోకి వస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. ఇది చూద్దాం, మనం కూడా ఆశిస్తాం ఎప్పుడు వస్తుందో. సెంట్రల్ సిల్క్ బోర్డ్ అని చెప్పి సిల్క్ పరిశోధనా కేంద్రం అంటే దానికి సంబంధించిన స్టేషన్ అన్నమాట ఇది. అంటే బెంగళూరు అనగానే మొత్తం యాక్చువల్గా సాఫ్ట్వేర్కే ప్రసిద్ధి అనుకుంటాం కానండి, ఇది అంతకు మించిన వ్యవహారం ఎక్కడైతే ఉంది. అందుకనే డెవలప్మెంట్ ఊరికే అవ్వదండి, మొత్తం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా జనాలు పెరుగుతున్నారు, దానికి తగ్గట్టుగా అవకాశాలు పెరుగుతున్నాయి. ఓకే, చూసారు కదండి, మెట్రో స్టేషన్ హడావుడి 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 హడావుడి. మనిషి నడ్డానికి కూడా లేకుండా ఎస్కలేటర్లు, లిఫ్ట్, ఎస్కలేటర్ ఒకటేంటండి. టెక్నాలజీ డెవలప్ అయితే అంతా హ్యాపీయే. మనిషి పరుగు పరుగు జీవితం ఎంత స్పీడ్గా పరిగెడతాడు చూసారా ప్రతి ఒక్కడు. అంటే ఎక్కడ ఒక క్షణం తీరుబడి కొట్టలేదండి. అదే నగరవాసం అంటే అంతేనండి. చూస్తున్నారా, ప్రతి ఒక్కడు ఏదో అర్జెంటుగా ట్రైన్ మిస్ అయిపోతుంది అన్నట్టుగా. అఫ్కోర్స్ ట్రైన్ స్టేషన్లోనే ఉన్నాం కాబట్టి అది మిస్ అవుతూ ఉంటుంది, అది వేరే విషయం. మెట్రో ప్రయాణం అంటే ఇప్పుడు ఒక స్టేషన్ వరకు ఇంకో స్టేషన్, అన్ని రెండు ఎక్కడే, ప్లాట్ఫామ్ నుంచి ప్లాట్ఫామ్ అంతే. అండ్ ఇక్కడ చూస్తారు కదా ఎల్లో మార్కింగ్, ఎల్లో అంటే డిసిప్లిన్ అండి. అంటే ఫారిన్ కంట్రీ వాళ్ళని మెచ్చుకుంటున్నామని కాదు కానండి, అక్కడ డెవలప్మెంట్ అవ్వడానికి కూడా కారణం ఇది ఒకటండి. ఎక్కడికెక్కడ డిసిప్లిన్, మేకల మందలో చూసుకొని ఎక్కకుండా ఎవరికి వారు చూసారా లైన్ అంటే ప్రతి డోర్ దగ్గర ఒక్కొక్క లైన్ కింద ఉంచున్నారు వీళ్ళంతా. ట్రైన్ దాగానే గుంపుగా తోసుకోకుండా ఇది అంటే ఇక్కడ ఈ యారో మార్క్ ద్వారా కమ్బ్యాక్ అవుతారు, ఆ యారో మార్క్ ద్వారా లోపలికి వెళ్తారు ట్రైన్లోకి. అదేండి ట్రైన్ వచ్చింది కదా, ఇక్కడ అదిగోండి మాధవరం రైల్వే స్టేషన్లో దిగానండి. ఖాళీగా ఉంటుందండి, అంత నీట్గా ఉన్నది చూసారా స్టేషన్లో. మెట్రోకి లిఫ్ట్ ఉంది కదా, స్టెప్స్ ఉన్నాయి, పక్కనే ఎక్సలేటరు. అంటే ఎన్ని రకాల సదుపాయాలు కల్పించారు చూస్తున్నారు కదా. ఇదిగోండి మ్యాప్ పాయింటింగ్ అనేది చూడడం వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి ఫ్రీగా. చాలా ఈజీగా ఉంటుంది. స్టేషన్లో బయటకు వస్తాను. సూక్ష్మంగా బెంగళూరు యొక్క మెట్రో పరిస్థితి ఇది చూశారు కదా, అంత భారీగా ఉంది స్టేషన్. ఓకేనా, మీ అందరికీ చాలామంది తెలుసు. మరొకసారి నాలాంటి పల్లెటూరు వాళ్ళ కోసం ఒక్కసారి వీడియో చేస్తాను, చూడండి. ఓకేనా, సెలవు. ఓకే, బాయ్ బాయ్. దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ బెంగళూరు. బాయ్ బాయ్.